నేనేం చేశాను? మా ఊరి గురించి, మా గురించి ఉన్నవి లేనివి పేపర్లో రాశావు. అది నీకు మంచిది కాదు అని చెప్పడానికే వచ్చాను. నేనేమి కల్పించి రాయలేదు, ఉన్న విషయాలే రాశాను. ఏమిటా ఉన్న విషయాలు? ఈ ఊరు ఫ్యాక్షనిజం అని రాశావు. నేను ఒక వర్గానికే నాయకుడిని రాశావు. అది నిజమా? నేను ఇక్కడ విషయాలను విచారించే రాశాను. ఏమిటి నువ్వు సేకరించిన వివరాలు? మళ్ళీ ఎవరైనా నేనంటే గిట్టని వాళ్ళు చెప్పినవి నువ్వు రాసేసావు. కలం చేతిలో ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే కుదరదు. అయితే నన్ను బెదిరించడానికి ఇక్కడికి వచ్చారన్నమాట మీరు. చూడు, నేను నమ్మిన సిద్ధాంతాని కోసం ఎవరి బెదిరింపులకి నేను భయపడను. చూడు నిస్సాలుగా, ఇది నా సామ్రాజ్యం. ఎక్కడ నేను చెప్పిందే న్యాయం, నేను చేసిందే చట్టం. నాతో పెట్టుకోవద్దు. నాతో పెట్టుకున్నవాడు ఎంతటి వాడినైనా వాడిని అంతం చేయడం నాకు అలవాటు. అయితే ఇదే విషయాన్ని రేపటి పేపర్లో రాస్తాను. అతి తెలివి ప్రదర్శించుకో. నా కెపాసిటీ ఏమిటో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అంతేగాని అన్ని విషయాలు పేపర్లో రాయమని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. నాకు తెలిసిన ప్రతి విషయాన్ని పేపర్లో రాయడమే నా అలవాటు. ఆ పొరపాటే మళ్ళీ చేయొద్దని చెప్తున్నారా? కాదని మొండిగా రాస్తే మీ తర్వాత నేను తిరగ రాస్తాను కదా మిస్టర్ పాపారాయుడు. నీ బెదిరింపులకి నేను భయపడాని. బెదిరింపులు కాదు, నీ పొగరు దిగి నా పాదాల దగ్గర పడేలా చేస్తాను. అది ఈ జన్మలో జరగదు. అలాగైతే ఇప్పుడే నీ శీలాన్ని దోచుకుంటాను. నీ బ్రతుకు కుక్కలు చిప్పిన విస్తరి చేస్తాను. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావని ఎమ్మెల్యే అయ్యి నువ్వు చేసిన పనులేంటి? మడ్రలు, మానభంగాలు. నువ్వు ప్రజానాయకుడు అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? సిగ్గు, అభిమానం, సిగ్గు, అభిమానం, మంచి మానవత్వం ఇవన్నీ వదిలేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఎదురు తిరిగిన వాడిని అంతా చేయడం నా అలవాటు. మీలాంటి పొగరు ఫిగరైన అమ్మాయిని మానభంగం చేయడం నా అలవాటు. నువ్వు చేసే పాపాలకు ఫలితం చాలా దారుణంగా ఉంటుంది, గుర్తుంచుకో. ముందు నీ అందాన్ని తనివి తీరా అనుభవించి ఇక్కడ కూడా నువ్వే దాపుడిచ్చావురా? అడుగడుగునా నీ కొట్టు తగులుతానని ముందే చెప్పాను కదరా. ఇల్లు అలకగానే పండగ కాదురా, నీకు ముందుంది ముసళ్ళ పండగ. ప్రతిరోజు నిన్ను పతనం చేస్తూనే ఉన్నానురా, అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇంకోసారి ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యానికి పాల్పడ్డావో నీ బాక్స్ బద్దలైపోతుంది, జాగ్రత్త. నువ్వు నన్నేం చేయగలరా? ఈ పాపారాయుణ్ణి తక్కువ అంచనా వేసి నీ చావు నువ్వే కొని తెచ్చుకో. నాకు చావు అంటే భయం లేదు, ప్రాణం మీద అంత తీపి లేదురా. అయినా కాకిలాగా కలకాలం బ్రతకాలని నీలాంటి నీచులు కోరుకుంటారా? నేను చేసే ఈ ధర్మ పోరాటంలో ఆ చావు నన్ను వరిస్తుందంటే ఆనందంగా ఆహ్వానిస్తానురా. దట్ ఈస్ జై సింహారా. నువ్వు చేసేది ధర్మ పోరాటం కాదురా,
అధర్మై పోరాటం. అందుకే నీ చావు కూడా నీలాగే నికృష్టంగా ఉంటుంది. ధర్మం ధర్మం అధర్మం ఆ రెండింటి గురించి కూడా మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నీ జీవితం పాపాలతో నిండిపోయింది, అవినీతితో పండిపోయిందిరా. ఇలా రెచ్చిపోయే నీ అన్న నా చేతిలో కుక్క చావు చచ్చాడు. నిన్ను అంతకంటే దారుణంగా చంపిస్తాను. నన్ను నువ్వు చంపుతావా? నిన్ను అంతకంటే దారుణంగా చంపడానికి నాకు 5 నిమిషాలు చాలురా. కానీ నువ్వు అంత తేలిగ్గా చావకూడదు. ఈ ఊరందరూ నిన్ను చూసి అసహ్యించుకోవాలిరా. నేను చేసే అవమానం తట్టుకోలేక నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలిరా. ఎవరు చేస్తారో త్వరలోనే చూసుకున్నా. నేను మీకు మరోసారి రుణపడిపోతున్నాను. మనలో మనకి రుణాలు అనిపిస్తాయి. అయినా నీకు ఆనాడే చెప్పాను కదా నువ్వు చిక్కులో పడతావని. మీరు నాకు తోడుగా ఉంటే ఏ ఆపద కూడా నన్నేమీ చేయలేదు. శైలు పాపరాయుడు పాము లాంటి వాడు, వాడితో జాగ్రత్తగా ఉండాలి శైలు. నేను సాగిస్తున్న సాహస యాత్రలో అసలు సూర్యుడైన నీవు ఉండగా ఆ పాపరాయుడే కాదు, వాడు పాపైనా సరే నన్నేమీ చేయలేడు. శైలు కసిరేపే నీ కన్యాందాలు చూస్తుంటే నా మనసు మధురమైన కోరికలతో రేకెత్తిపోతుంది శైలు. అబ్బో, అబ్బాయి గారికి బాగా చిలిపి ఎక్కువ అవుతున్నట్టుంది. నీ బయట చాటు పరివాళ్ళని చూస్తుంటే నాలో కొంటి కోరికలు సుతారంగా మీటుతున్నాయి. నీ కసి అందాలను కష్టమని గుసగుసలాడమని నా మనసు ఉంటేనే చేస్తుంది శైలు. నాకు సిగ్గేస్తుంది నీ మాటలు వింటుంటే. అబ్బా, సిక్కల గుమ్మకు కింత చిన్న అరిచి పుట్టుంటే సిగ్గు మొగ్గలేస్తుందన్నమాట. నీ ఆకుపచ్చని అందాలను నా వెచ్చని కౌగిలలో బంధిస్తాను శైలు.